హాయ్ ఆల్. మేము సత్యనారాయణ స్వామి వ్రతం గుడిలో చేపించుకున్నాము. దీనికి ముందుగా టికెట్ తీసుకొని వస్తే వాళ్ళు ఏ టైంకి రావాలో చెప్పారు. అప్పుడు వెళ్ళాం. ముందుగా నేను ఇంట్లో కొన్ని ప్రసాదాలు చేసుకున్నాను. పంచామృతం తయారు చేసుకున్నాను. ఫస్ట్ చక్కెర, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, కొబ్బరి నీళ్ళు కలిపి పంచామృతం తయారు చేసి పక్కన పెట్టుకున్నా. దీనికి పొడి ప్రసాదం కావాలి కదా వ్రతానికి. పొడి ప్రసాదం కోసం బన్సీ రవ్వ తీసుకొని 1 కప్పు రవ్వ వేయించి పక్కన పెట్టి, గోధుమ పిండి 1/2 కప్పు వేయించి పక్కన పెట్టి, 1½ కప్ ఇవి తీసుకున్నాం కాబట్టి 1½ కప్ చక్కెర, ఇలాచి గ్రైండ్ చేసి ఈ పౌడర్లో కలపాలి. నెయ్యిలో బాదంని చిన్నగా కట్ చేసి వేయించి అందులో కలిపేసేయాలి. కరిగించిన నెయ్యి, ఆవు నెయ్యి యూజ్ చేయాలి. ఇందులో కలిపేసిస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం, పొడి ప్రసాదం రెడీ అయింది. ఇప్పుడు సిరా ప్రసాదం కోసం రవ్వని వేయించి నీళ్ళు 1కి 2 నీళ్ళు పోసి మరిగినప్పుడు ఇలాచి వేసి, ఇందులో 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు చక్కెర, 1 కప్పు బెల్లం 2 సమానంగా తీసుకొని వేయాలి. అప్పుడు స్వీట్ మంచిగా ఉంటుంది. ఉడికి దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసి కొన్ని పాలు పోసి ఉడికించి దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇక్కడ వీడియోస్ మిస్ అయ్యాయి. మేము ఇలా వ్రతం పూర్తి చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.